నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాకాష్. సో వల్లభనేని వంశీ అరెస్ట్ విషయం అందరికీ తెలిసింది. అయితే వంశీ గొంతెమ్మ కోరికలు కోరుతున్నారా, బెడ్ కావాలని, జైలు తిండి తినలేకపోతున్నానని, ఇంటి నుంచి వంటకాలు రావాలి అని చెప్పి, అలాగే ఒక మనిషి తనతో పాటు జైల్లో ఉండాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో దీనికి అసలు న్యాయపరంగా ఇలాంటివన్నీ సమకూరుస్తారా, ఎంత ప్రత్యేక అతిథి అయినా కానీ జైలుకి? ఇదే విషయంగా మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ నరేష్ శంకర్ గారు ఉన్నారు. హలో సార్. హలో అండి. సార్, సో వల్లభనేని వంశీ ఏవైతే కోరికలు కోరుతున్నారో అవన్నీ జరిగేవే అని అంటారా? ఇంతకుముందు ఎవరికన్నా ఇలా ఫుడ్ ఇంటి నుంచి కానీ, లేకపోతే పడుకోలేకపోతున్నాను బెడ్ మార్చండి అని కానీ, లేకపోతే తను చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నానని ఒక పర్సన్ కావాలి అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. సో దీన్ని ఏ విధంగా చూడాలి అని అంటారు? కనిమౌళి గారి గురించి కానీ, కవిత గారి దగ్గర మొదలుపెట్టిన, చంద్రబాబు నాయుడు గారి దగ్గర మొదలుపెట్టిన, మీరు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మొదలుపెట్టిన, అదేవిధంగా గాలి జనార్దన్ రెడ్డి గారి దగ్గర మొదలుపెట్టిన, ఈ విధంగా లిస్ట్ చెప్పుకుంటూ పోతా ఉంటే ప్రముఖులుగా పిలువబడుతున్న వ్యక్తులు, ప్రత్యేకంగా రాజకీయాలకు సంబంధించి, వ్యాపారాలకి సంబంధించి కోట్లకి కోట్లు పడగలెత్తిన వ్యక్తుల్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించినటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా సంబంధించిన కోర్టుల ద్వారా ఉత్తర్వులు తెచ్చుకుని ప్రత్యేకమైన ఫుడ్, బెడ్, అదేవిధంగా చూడడానికి టీవీలు, వార్తాపత్రికలు, అక్కడ లోపల ఆడడానికి షటిల్ గ్రౌండ్స్, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా జైలు లోపల ఉండి బయట నుంచి తెప్పించుకోవడానికి వాళ్ళు అనుమతులు పొందుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ జరిగినప్పుడు కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఆయనకి సపరేట్ ఒక ప్యాంట్రీ అనేది ఒక వెహికల్లో ఏర్పాటు చేసి అక్కడే ఫుడ్ వండి ఆయనకి పంపించడం అనేది జరిగింది. అది మనం అంతా కూడా చూసాం కూడా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు కూడా ఇంటి దగ్గర నుంచి ఫుడ్ వెళ్ళటము, వార్తాపత్రికలు, అదేవిధంగా లోపల టీవీ, ఇవన్నీ కూడా ప్రత్యేకమైన వసతి, ప్రత్యేకమైన సెల్లు, అదేవిధంగా కూలర్లు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాము. ఇవన్నీ ఎలా సాధ్యపడుతున్నాయి అంటే కనుక ప్రిజనర్స్ యాక్ట్ 1894 అని చెప్పి దాంట్లో ఉంటాయి. దాంట్లో సెక్షన్ 31 కానీ, 32 కానీ, 34 కానీ ఇవన్నీ తీసుకున్నట్లయితే కనుక అండర్ ట్రయల్ ఖైదీలుగా ఉన్న వ్యక్తులు, అంటే ఇంకా నేరం నిరూపించుకోకుండా ఉన్న వ్యక్తులు, ఇటువంటి వ్యక్తులు ఎవరైతే కనుక జైల్లో ఉంటారో, ప్రిజనర్స్గా ఉంటారో, వాళ్ళకి సంబంధించి ఆర్టికల్ 21 ప్రకారము రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళకి కావాల్సిన వస్తువులు సంబంధించిన కోర్టు ఉత్తర్వులతోటి జైలు అధికారుల ద్వారా వాళ్ళ యొక్క అనుమతి పొంది బయట నుంచి తెప్పించుకోవడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. అయితే ఇది ఓన్లీ వివిఐపి సంస్కృతికే పరిమితమైందా, సామాన్యుడికి మరి అటువంటి ఏమీ ఉండవా అని అంటే కనుక సామాన్యుడికి ఉంటాయి. కానీ సామాన్యుడు లక్షలు ఖర్చు పెట్టి, న్యాయవాదులను పెట్టి, కోర్టులో వాదనలు వినిపించి అటువంటి ఉత్తర్వులు పొందే అవకాశం కానీ, స్తోమత కానీ సామాన్యుడికి ఉండదు కదా. సో కామన్ మ్యాన్ కి అలాంటివి కుదరదు. సో వీళ్ళకి ప్రతిదీ కూడా కుదురుతుంది. ఆర్టికల్ 14లో ఈక్వాలిటీ బిఫోర్ లా అన్నా కూడా దాంట్లో ఎగ్జంప్షన్స్ ఉంటాయి. అందరికీ ఒకలాగా ఉండదు చట్టం. డబ్బులున్న వాళ్ళకి, రాజకీయ నాయకులకి, వ్యాపారవేత్తలకి ఒక రకమైన న్యాయం జరుగుతుంది. ఎటువంటి స్తోమత లేని వ్యక్తులకి మరొక రకమైన న్యాయం అనేది జరుగుతుంది. ఇదేదో శంకర్ నరేష్ కెమెరా ముందు చెప్తున్న మాటలు కాదు. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అదేవిధంగా ఎంతోమంది హైకోర్టు మాజీ న్యాయమూర్తులు కూడా ఓపెన్గా సెమినార్స్లో చెప్పినటువంటి మాటలు. మరి ఒక పర్సన్ కావాలి అనడాన్ని ఎలా తీసుకోవాలి? అది అతనికి సంబంధించి ఏదో ఒక స్పైనల్ కార్డ్కి సంబంధించిన ఇష్యూ ఉంది, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కోసము దాని యొక్క ట్రీట్మెంట్ చేయడానికి ఒక వ్యక్తిని కావాలి, అపాయింట్ చేయాలి అని చెప్పని కోరటం జరిగింది అని చెప్పి నేను వినటం జరిగింది. సో దానికి సంబంధించి కోర్టు వారు ఒక గవర్నమెంట్కి సంబంధించిన డాక్టర్ తోటి ఫస్ట్ ఆ యొక్క మెడికల్ స్టేటస్ గురించి వెరిఫై చేయించిన తర్వాత నిజంగానే అటువంటి అవసరం ఉందా లేదా అనే ఒక అంశం కోర్టు వారు నిర్ధారిస్తారు. దాని ప్రకారం కూడా ఒకవేళ నిజంగానే అవసరం ఉంది అని అంటే కనుక ఆబ్వియస్లీ అపాయింట్ చేస్తారు. దాంట్లో ఎటువంటి అనుమానాలకి తావేమీ లేదు. కాకపోతే అది పోలీసు వారు కానీ, అదేవిధంగా జైలుకి సంబంధించిన సిబ్బంది కానీ వాళ్ళ యొక్క కౌంటర్ రూపంలో లేదు, మాకు ప్రభుత్వానికి సంబంధించిన డాక్టర్స్ ఉన్నారు, వైద్యులు ఉన్నారు, ఈ యొక్క సమస్యకి సంబంధించి కావాల్సిన మెడికేషన్ కానీ అది కానీ మేము అందుబాటులో తీసుకుని వస్తాము, అవసరం అయితే కనుక గవర్నమెంట్ హాస్పిటల్లోనే తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తాం తప్ప ఆ విధమైన ప్రత్యేకమైన అనుమతి
ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి వాదించగలిగితే కనుక అది రాదు. సో ఇప్పుడు అకార్డింగ్ టు యూ లైక్ ఈయనకి కూడా ఏవైతే ఆయన కోరారో అవన్నీ కల్పించే ప్రాసెస్ అయితే ఉంది ఒకటి అని అంటారు అకార్డింగ్ టు లా. ఎగ్జాక్ట్లీ. బట్ పర్సనల్ గా ఒక పర్సన్ కావాలి అనటాన్ని మాత్రం ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ దెన్ అలాట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. అవునండి, అవును. అది యొక్క పరిస్థితిని బట్టి ఇటువంటి వసతులు, ఇటువంటి వార్తలు విన్న తర్వాత సామాన్య ప్రజల్లో న్యాయ వ్యవస్థ పట్ల, అదేవిధంగా యంత్రాంగం పట్ల, పోలీస్ యంత్రాంగం కావచ్చు, జైలు యంత్రాంగం కావచ్చు, అంటే సమాజంలో ఉండే వ్యవస్థ పట్ల కొంత అపనమ్మకం అనేది ఏర్పడుతుంది. ఎందుకు అని అంటే కనుక వీళ్ళు చేసిందే తప్పు అని చెప్పి అంటున్నారు. తప్పు అని చెప్పి జైలుకి వెళ్ళటము అని అంటే కనుక జైలుకి వెళ్ళడం అంటే ఏంటి? శిక్ష. మరి అటువంటి జైలుకి వెళ్ళిన తర్వాత కూడా ఇంటి నుంచి చికెన్ బిర్యానీ తెప్పించుకుని, ఇంటి నుంచి మటన్ బిర్యానీ తెప్పించుకుని, ప్రాన్స్ ఫ్రై, కొరమేను ఫ్రై ఇవన్నీ తెప్పించుకుని లోపల తింటూ నాకు చూడడానికి టీవీ కావాలి, దాంట్లో మహేష్ బాబు సినిమాలు ఉండాలి, చిరంజీవి సినిమాలు ఉండాలి, నాకు 4-5 రకాల వార్తాపత్రికలు ఉండాలి. సో ఇటువంటి కోరికలన్నీ కోరుతున్నప్పుడు వాటిని కూడా జైలు అధికారులు వాటిని అనుమతిస్తున్నప్పుడు ఇంకా జైల్లో వేయడం ఎందుకు? జైల్లో వేయడం ఎందుకు? ఇంకా అక్కడ శిక్ష అనే కాన్సెప్ట్ ఎక్కడుంది? కూర్చోబెట్టి మేపడం ఎందుకు? అసలు ఇవన్నీ ఏంటి అని చెప్పి ఎన్నో అనుమానాలు, అదేవిధంగా కొంత అసహ్యమైన భావం ఏర్పడుతుంది ప్రజల్లో. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయము, అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కటి కూడా ఎవరి యొక్క సొంత విచక్షణతోటి ముందుకు వెళ్ళదు. ప్రతి ఒక్కదానికి కూడా ఒక చట్టం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ చట్టాలకి అనుగుణంగానే ముందుకు వెళ్ళడం జరిగింది. సో ఈ యొక్క సో కాల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, అంటే రాజకీయ నాయకులు కానీ, వ్యాపారవేత్తలు కానీ, బడా వ్యాపారవేత్తలు కానీ, వీళ్ళందరూ కూడా చట్టంలో ఉన్న ఇటువంటి లూప్ హోల్స్ని అడ్డు పెట్టుకొని వాళ్ళకి అనుగుణంగా వాటిల్ని సమర్థవంతంగా వాళ్ళ యొక్క వాదనల ద్వారా ముందుకు తీసుకెళ్ళేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న న్యాయవాదులను పెట్టుకొని వాళ్ళు ఇటువంటి ఉత్తర్వులు అనేది కోర్టు ద్వారా పొందడం జరుగుతుంది. రైట్ సార్. అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి వంశీ అరెస్ట్ అయింది, ఇంకా కొంతమందిని కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ రోజా టర్న్ అండ్ జగన్ మీద కూడా ఎన్నో కేసులు ఉన్నాయి అని అంటూ ఉన్నారు కదా, మరి వాళ్ళ గురించి ఎప్పుడు ఈ సిచ్యువేషన్ చూస్తాము అని అంటారు? వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటారా? ఎప్పుడు కూడా గేమ్లో రాజులు కింద మేము సకలం సర్వస్వం మేమే రాజుకి అని చెప్పి భావించి ఓవర్ యాక్షన్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇటువంటి పనిష్మెంట్లు ఉంటాయండి. ఎప్పుడు ఒక రాజు ఇంకొక రాజు కొట్టుకున్న సందర్భాలు కానీ, అటువంటి పరిస్థితి కానీ ఎక్కడ కూడా ఏర్పడలేదు. ఒక రాజుని సంరక్షించాలి అని అంటే కనుక సైన్యం ఉంటుంది, సైనికులు చనిపోతూ ఉంటారు, సైనికుల కుటుంబాలు రోడ్ల మీద పడుతూ ఉంటాయి. రాజు కుటుంబం ఎప్పుడు రోడ్డు మీద పడిన సందర్భం కానీ, ఆ చరిత్ర కానీ మనం ఎక్కడ చదువుకోలేదు. సో ఇక్కడ కూడా ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా అనుభవించిన వ్యక్తులు, అదేవిధంగా అపోజిషన్ లీడర్గా అనుభవించిన వ్యక్తులకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళని చూసుకుని ఎగిరిపడే ఇటువంటి వ్యక్తులకు మాత్రమే దోలు తీరిపోతూ ఉంటాయి. సో రోజా అనుకోవచ్చా మరి? నెక్స్ట్ మీరు చెప్పిందంటే రోజా కంటే ముందు కొడాలి నాని గారు, దాని తర్వాత రోజా గారు. సో విజయసాయి రెడ్డి గారు ఆల్రెడీ ఒక ప్రీ డిటర్మైన్ వ్యూ తోటి కొంత కేంద్ర ప్రభుత్వం దగ్గర అక్కడ ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి